పూర్తిగా ఇచ్చినవండి ఇవన్నీ. సో ఇన్ని సంవత్సరాల మీ రాజకీయానికి సంబంధించి చాలా సింపుల్గా ఒకటి అడుగుతాను. పల్లా శ్రీనివాసరావు వ్యాపారాలు చేశారు, ఆస్తిపరులు ఇన్ని ఉన్నాయి. దీంతో ఇదే మిమ్మల్ని కాపాడుతూ వస్తుందా? మీరు రాజకీయంగా ఎదగడానికి ఈ ఆర్థికంగా బలంగా ఉండడం ఒక్కటే కారణం అనుకోవాలా? కాదండి. ముందు మనం డబ్బులు ఎలాగున్నప్పటికీ కూడా మన సమాధానం, మన తీరు, మన వాళ్ళని రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి బట్టి మనతో ప్రజలు ఉంటారండి ఎక్కువగా. తర్వాత ఏంటంటే ఆర్థిక స్థిరత్వం ఏం చేస్తుందంటే కొంచెం మనం వచ్చే వాళ్ళకి కాస్త గౌరవం ఇవ్వడానికి అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఉంటారంటే అలా గుడి కట్టాలని వస్తారు, లేకపోతే కష్టమని వస్తారు. ఇవన్నీ మన దగ్గర కొంచెం ఆర్థిక స్థిరత ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. పల్లా శ్రీనివాసరావు గెలుపుకి యాదవ్ సామాజిక వర్గం గాజువాకలో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం వల్ల మాత్రమే నెగ్గుకు రాగలుగుతున్నాడు. ఈయన పోటీలో ఎలాంటి ఇబ్బంది లేదు అనేది ఉంది. అంటే మీ ఓటింగ్ ఎంత ఉంది? మీ బలం యాదవ్ సామాజిక వర్గం ఒకటేనా? అంటే ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం ఉన్నటువంటి వాస్తవం అండి అది. కానీ ఎప్పుడు కూడా సీట్లు కూడా కొంచెం సామాజిక వర్గాల మీద కేటాయించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచినా మీ మీద ఒక విమర్శ ఉంది. అంటే ఇలాంటివి అడిగితే ఏమంటారు అనేది. పల్లా శ్రీనివాసరావు ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా భూములన్నింటినీ ఆక్రమించేశారు, వీళ్ళు భూ కబ్జాలు చేశారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, సామాన్య ప్రజలకు అన్యాయం చేశారనేది చాలా ఒక విమర్శ ఉంది. అంటే ఎప్పటి నుంచో మీరు ఇప్పుడు మీ సెకండ్ జనరేషన్ దీన్ని ఒప్పుకుంటారా పల్లా శ్రీనివాసరావు? కదా, నేను ఇదివరకు నేను చేయలేదన్నా నమ్మే పరిస్థితిలో లేదండి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం అంతా కూడా ఎతికారు, అంతా కూడా వెరిఫై చేసుకొని ఎంతవరకు ఇది వాస్తవాన్ని చూసి చతికిలు పడిపోయి వెళ్ళిపోయారు అనమాట. ఆ పని చేస్తే ఎంఆర్ఓ కూడా ఒక 6 నెలలు జైలుకి వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక విమర్శ ఉంది. అంటే ఎందుకు ఆ విమర్శ ఉంది అంటే అది మీ నుంచేనా, మీ ఫాదర్ టైంలో నుంచి ఉందా? ఎందుకు భూ కబ్జాలు ఎవరికి లేనంత భూములను కబ్జా చేశారనేది ఒకానొక టైంలో ఇళ్ల స్థలాలు కూడా పంచినటువంటి ఫ్యామిలీ ఈవేళ భూ కబ్జాలు చేయాల్సినటువంటి పొజిషన్ ఎందుకుంది? ఆ విమర్శ ఎందుకుంది? చేయకుండానే విమర్శ వస్తుందా? చేయలేదు, చేసింది అనేది ఏం లేదండి ఇక్కడ. కాకపోతే మరి ఆ విమర్శ వచ్చింది. ఆ విమర్శకి ఈ మధ్యన ప్రజలకు కూడా నమ్మకం వచ్చింది ఏంటంటే ఇది తప్పుడు విమర్శ అని చెప్పేసి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం సైట్లన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత జనరల్గా రాజకీయంగా కొంతమంది విమర్శ చేస్తే ఆ విమర్శ కొంతమంది పట్టుకెళ్తారు. రాజకీయ విమర్శ కింద అది వాస్తవంగా మాత్రం అది కాదు. ఎందుకంటే మీరు ఒకసారి వచ్చి గాజువాకలో కనుక్కున్నారండి, ఎక్కడ కబ్జా చేశారంటే చూపించాలి కదా. ఆ కబ్జాలు ఏం కనిపించవు. కాకపోతే రాజకీయ విమర్శ మాత్రం అలాగ ఉంది. కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా 2014లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఇక్కడ పార్టీ అధ్యక్షుడు